హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ రేచల్. ఇప్పటి వరకు హర్రర్ మూవీస్ చాలా చూసుంటారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ కానీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ హరీమ్. శివం మీడియా బ్యానర్పై శివమల్లల్ల గారు ప్రొడ్యూస్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి మూవీ లీడ్ పేర్ హీరో పవన్ తాత గారు, అలాగే హీరోయిన్ డాక్టర్ చమిందా వర్మ మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. హాయ్, హౌ ఆర్ యూ? ఇద్దరిది డెబ్యూ మూవీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, పవన్ గారు, ఎస్, ఫస్ట్ టైం హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఎవరైనా కూడా ఇండస్ట్రీలో ఏదైనా ఒక లవ్ సబ్జెక్ట్ ఉన్న స్టోరీను, లేదంటే కమర్షియల్ ఫైట్స్ ఉన్న ఎలిమెంట్స్ను చూసుకొని వస్తూ ఉంటారు, ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటారు. మీరేంటి హర్రర్ మూవీతో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు? అంటే ఈ స్టోరీ చెప్పంగానే కనెక్ట్ అయిపోయానండి. వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఈ స్టోరీలో మనకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది అనిపించింది. అంటే ఏ యాక్టర్కైనా సరే ఫస్ట్ యాక్టింగ్ చేస్తేనే, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు అందులో, మనం యాక్టింగ్ చేస్తేనే ఫర్దర్గా మూవీస్ అనేవి వస్తాయి. సో ఈ మూవీ చేస్తే మనకి యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి దీని తర్వాత ఆటోమేటిక్గా 1 or 2 ఆఫర్స్ వస్తాయి నా ఒక మైండ్ సెట్ తోటి దీన్ని యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వచ్చాను. మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. తెలుగు వారేనా మీరు? తెలుగే అండి. నాది నెగిటివ్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ సెల్పాడు అనమాట. మా ఊరు సెల్పాడు, విలేజ్ పల్లెటూరు అనమాట. నా బీటెక్ అక్కడ అయిపోయింది. తర్వాత కమింగ్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాను. తర్వాత అది మానేసి శివన్ దగ్గరికి వచ్చేసేసి ఇట్లా మీడియాలో వర్క్ చేస్తా, ఒక ఫోటోగ్రాఫర్ కెమెరామెన్గా పనిచేశాను. నేను 1 year కంపెనీలో పనిచేశాను. ఆఫ్టర్ దట్ కోవిడ్ తర్వాత ఆ ఆఫీస్ కూడా మానేసేసి శివన్ నేను కలిసి ఒక కంపెనీ పెట్టాం అనమాట, శివం మీడియా అనేసి. అది రన్ చేస్తా 2 years రన్ చేసాం. బాగానే ఉంది, అంతా ఇప్పుడు కూడా బాగానే ఉంది. ఇక మూవీ ఇక షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నాము కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి. ఆ టైంలో రాయేష్ అని వచ్చారు. అతను రాయేష్ వచ్చి ఇట్లా సినిమా చేద్దామన్నా, ఈ స్టోరీ ఉందని చెప్పాడు నాకు. చెప్తే బాగా కనెక్ట్ అయిపోయాను నేను. బాగుంది, చేద్దాం అనేసి అట్లా శివన్న ముందు దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి ఈ ప్రాజెక్ట్ని లూప్ లైన్లో పెట్టాం. సో డైరెక్టర్ రాయేష్ గారు మీకు ముందే పరిచయం అన్నమాట? అదే శివన్న గారు పరిచయం, నాకు ముందు పరిచయం కాదు. శివన్న రాయేష్ని తీసుకొచ్చారు. ఓకే, రైట్. ఇక డాక్టర్ చమిందా వర్మ, మీది కూడా డెబ్యూ మూవీ, మీకు కూడా కంగ్రాచులేషన్. సో మీ ప్రాపర్ ఎక్కడ, ఏ ఎలిమెంట్ చూసి మీరు ఈ మూవీని ఓకే అన్నారు? అంటే ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ దుబాయ్ అనమాట. మై ఫ్యామిలీ మూవ్, అంటే వాళ్ళు ప్రాపర్ తెలుగే, బట్ మై డాడీకి అక్కడ గవర్నమెంట్ జాబ్ రావడం, దే మూవ్ దేర్. సో నేను మా చెల్లి వి వర్ బోర్న్ అండ్ రేస్డ్ దేర్. ఐఎమ్ అ డాక్టర్, MBBS కంప్లీట్ అయిపోయింది. సో అది చదువుతున్నప్పటి నుంచి ఐ వాజ్ గెటింగ్ ఆఫర్స్ అండ్ ఆల్, బట్ చదువు అయిపోయిన తర్వాత చేద్దాము అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. బట్ దెన్ నేను నా లాస్ట్ ఇయర్ సమ్మర్ బ్రేక్లో నేను ఇండియా రావడం, బై ఛాన్స్ శివ గారు మాకు 15 years గురించి తెలుసు. సో కలవడం, దెన్ ఈ స్క్రిప్ట్ ఇలా ఉంది అని చెప్పడం. సో అలా చాలా యూనిక్ అనిపించింది ఈ స్క్రిప్ట్. ఇంతవరకు నేనైతే అలాంటి జానర్ అస్సలు వినింది లేదు, చూసింది లేదు. సో ఐ థాట్ వై నాట్, అంటే ఈ స్క్రిప్ట్తో లాంచ్ అవ్వడం. దెర్ సో మచ్ ఆఫ్, యాజ్ సర్ సెడ్, చాలా యాక్టింగ్ స్కోప్ ఉంది ఇందులో. నేను 3 వేరియేషన్స్ చేశాను. సో దేవతగా, పిశాచిగా, నార్మల్ అమ్మాయిగా, సో చాలా స్కోప్ అనిపించింది. సో స్టార్టింగ్ ఒక మంచి మన పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మంచిగా రావచ్చు అని చెప్పి అంటే ఒక డాక్టర్గా సెతస్కోప్ పట్టుకోవాల్సిన చేత్తో స్క్రిప్ట్ పట్టుకున్నారు మీరు. అందులో మామూలుగా డాక్టర్స్ ఏంటంటే దయ్యాలు, శక్తులు ఇవన్నీ నమ్మరు, ప్రతిదీ సైంటిఫిక్గా చూస్తారు. మీరు క్వైట్ అపోజిట్ అన్నమాట ఈ మూవీకి వచ్చేసరికి. ఏంటి మీకు అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్? అంటే మీ పర్సనలీ ఐఎమ్ అ వెరీ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ గర్ల్ అండి. డిస్పైట్ ఎంత సైంటిఫిక్గా ఎవ్రీథింగ్ సైన్సే సొల్యూషన్ అనుకున్న నేను, ఐఎమ్ అ వెరీ రిలీజియస్ స్పిరిచువల్ పర్సన్. బట్ ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి, యాజ్ మై డైరెక్టర్ సెడ్, చాలా రీసెర్చ్ చేశారు. ఈ మూవీ ఆన్ బోర్డ్ అయినప్పటికీ నేను లేట్గా జాయిన్ అయ్యాను. బట్ మా పవన్ గారు ఇంకా రాజేష్ గారు ముందు నార్త్కి వెళ్ళడం, చాలా అఘోరాలతో మాట్లాడడం, బేస్డ్ ఆన్ 2 incidents చేశారు. సో నాకే చాలా కొత్తగా అనిపించింది. నేను ముందు ఇవన్నీ బిలీవ్ చేస్తుండే కాదు. బట్ వెన్ దే టోల్డ్ మీ ఆల్ దిస్, ఇలా జరిగింది, నార్త్లో ఒకరు ఇలా చాలామంది చేశారు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో ఐ థాట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ పాయింట్ నాకు అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? నువ్వు ఒక డాక్టర్వి, డాక్టర్ కాకుండా మూవీలో యాక్ట్ చేస్తా అంటున్నావు, అది మళ్ళీ స్టార్టింగ్ డెబ్యూ మూవీనే దయ్యాలు,
హ్రీం భీం క్లీం ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇంట్లో వాళ్ళు ఏమి అబ్జెక్షన్ అట్లా చెప్పడం లేదు కానీ? లేదండి, మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్టివ్. మై మామ్ కానీ డాడ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ దే వెరీ సపోర్టివ్. వాళ్ళకి ఫస్ట్ మెయిన్లీ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చెయ్యు. నాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే యాక్టింగ్ మీద, బట్ వి కమ్ ఫ్రమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా ఫాదర్ కానివ్వండి, మా రిలేటివ్స్ కానివ్వండి. సో దే సెడ్ ఫస్ట్ నువ్వు చదువు, యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్, బికాస్ న్యూ కమర్స్కి తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో, ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేస్తుందో. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాకప్. అయిపోయిన తర్వాత యూ కెన్ ట్రై యువర్ వేస్ ఇన్ టు ఇండస్ట్రీ అని చెప్పి దే వెరీ సపోర్టివ్. మా మమ్మీ ఇప్పుడు కూడా షీ సపోర్ట్స్ మీ అలాట్. ఎస్, డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ రాజేష్ గారు ఫస్ట్ నుంచి ఆయన మాటీలో చేశారండి. తను 15 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాడు. తర్వాత కమింగ్ బ్యాక్ టు శివన్ దగ్గరికి వచ్చారనమాట. మామూలు మేము షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటుంటే నా ప్లాన్లో చేసుకుంటూ ఉంటున్నాం మేము. అతను కూడా చేస్తానని వచ్చాడు. బట్ అతను నన్ను చూడంగానే సినిమా స్టోరీ చెప్పారనమాట. ఈ స్టోరీ చెప్పగానే బాగుంది, ఇది చేద్దాం అనుకున్నాక మనం ఇట్లా డైరెక్ట్గా చెప్తే వర్కౌట్ అవ్వదు, ఒక డెమో తీసుకుందాము సినిమా గురించి అనేసి బాగా రీసెర్చ్ చేసాము డైరెక్టర్ నేను కలిసి. నాకన్నా ఆయన ఎక్కువ చేశారనమాట. అఘోరాలను కలవటం, వాళ్ళని కలవటం, వీళ్ళని కలవటం, ముంబై వెళ్ళి వేరే కలిసి రావటం, సికింద్రాబాద్లో ఒక పెద్ద అఘోర ఉంటారంట, ఇలా ఆయన కలిసి ఆయనతో కూర్చొని మాట్లాడి అసలు ఎందుకు వస్తుంది, ఎలా చేస్తారు పూజ అనేసి మొత్తం కనుక్కొని ఎంక్వైరీ చేసుకుని వచ్చి నాతో కూర్చొని మాట్లాడేసినాక సరే ఒక 1 డే డెమో పెట్టుకున్నాం అనమాట. డెమోకి మేము అంటే ముందు నుంచి హీరో మీరే అనుకుంటున్నారా డైరెక్టర్ గారు? ఫస్ట్ నుంచి హీరో ఫస్ట్ నుంచి మీకోసమే కథ రాసుకున్నారా? లేదు, లేకపోతే కథ రాసుకున్నాడు, దానికి నేను సూట్ అయిన అంతే. ఓకే ఓకే. అతని కథ ఉంది అతని దగ్గర. నన్ను చూడంగానే అంటే అతనికి కావాల్సిన క్వాలిటీస్ నాలో ఉన్నాయి, ఆ హీరో కావాల్సిన క్వాలిటీస్ నాలో ఉన్నసరికి అతను చెప్పాడు. నాకు ఇంట్రెస్టింగ్ ఉండి నాకు కొంచెం ఫ్యూచర్ హెల్ప్ అవుతుందనే ఆలోచన నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏమంటే 1 డేనే జస్ట్ జరిగింది దాని ప్రాసెస్. తర్వాత 1 డే కూర్చొని డెమో ఎట్లా చేద్దాం అనేసి ప్లాన్ చేసుకుని ఎక్కడెక్కడ చేద్దాము అనేసి డెమో చేసాం అనమాట. డెమో చేసినప్పుడు నేను, రాజేష్, అరవింద్, డిఓపి అరవింద్, మేము ముగ్గురం కలిసి కూర్చొని 1 డే ఒక ప్లేస్కి వెళ్ళిపోయి చేసుకుని వచ్చాము. ఆ డెమోకి కూడా 5 hours ఏం పట్టిందంతే. 5 hours చేసాము. అది తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసి డిఐ మ్యూజిక్ అంతా చేయించుకొని వచ్చేసి శివన్కి చూపించాం. శివన్కి చూపిస్తే ఆయన వావ్ సూపర్ ఉంది, బాగా చేశారు, బాగుంది, ఇది మీకు ఎంత టైం పట్టింది, ఎన్ని డేస్ చేశారని అడిగితే జస్ట్ 5 hours చేసామని అంటే ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి 5 hours మీరు ఇంత కంటెంట్ ఇచ్చారంటే, అంటే 8 minutes కంటెంట్ అండి అది, ఇంత కంటెంట్ ఇచ్చారంటే మీకు లో బడ్జెట్లోనే సినిమా మనం చేసేద్దాము, 25-30లో చేసేద్దాం అని చెప్పి ప్లాన్లో ఆయన ఉన్నారు. ఆయన కలిసినాక దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం మనం, కొంచెం పెద్దవాళ్ళతో కూర్చున్నా కానీ అన్న మాటలో ఆయన కూర్చొని మాట్లాడి చేశారనమాట. ఓకే అనుకున్న తర్వాత చెమ్మిన్ దగ్గర ప్రాజెక్ట్లోకి వచ్చారు. అప్పుడు చెమ్మిన్ దగ్గర వచ్చినాక కొంచెం లావిష్గా హీరోయిన్ గారు ఉంది కాబట్టి కొంచెం లవ్ అండ్ ఎమోషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసి కొంచెం పెద్ద స్థాయిలో తీశారనమాట. ఈ మొత్తానికి కర్త కర్మక్రియ వచ్చేసి మొత్తం రాజేష్ అంతా, అది ఏం చేసినా సరే. ఇప్పుడు చమింద గారు కాకుండా చాలా మందిని చూసే ఉంటారు కదా, 3 వేరియేషన్ రోల్స్ ఉన్నాయి దీంట్లో. ది బెస్ట్ అంటే ఏం నచ్చి డైరెక్టర్ గారు ఓకే అన్నారు, మీకు ఏమైనా తెలుసా? చెమ్మిన్ అంటే తినకన్నా ముందు కొంతమంది ఆడిషన్స్ చేశారండి. వాళ్ళలో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ వేరే డైరెక్ట్ కొన్ని క్వాలిటీస్ కావాలి కదండి ఈ యాక్టర్కి, అంటే తను చేయగలదన్న అతను ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు కనిపించలేదు దానికి. సో తనని చూడగా తను కూడా ఆడిషన్ చేశారు. టెస్ట్ చేసేసరికి ఓకే చేశారనమాట. తను ఫస్ట్ టెస్ట్కి ఇంప్రెస్ అయిపోయి ఓకే చేశారు తినని. ఓకే తిను బాగుంటుంది మన సినిమాలు అనేసి యాక్సెప్ట్ చేసేసి షూట్కి వెళ్ళిపోయారు. అట్లాగే డైరెక్టర్ ఈ సినిమాకి ఎంత పనిచేశారంటే అండి, తను నిద్రాహారాలు మానేసి పనిచేశారు ఈ సినిమాకి. A to Z ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేంత వరకు కూడా తను ఒక్కడే కూర్చున్న పని అంతా, ఎవరు చేయట్లేదు. తను ఒక్కడే ఎడిటింగ్ అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు, షూట్ మాట్లాడవచ్చు, మొత్తం అంతా ఆయన ఒక్కటే ఆయనే చేసుకున్నా. అంటే ఆయన ఒక్కడే చేస్తుంది అంత పని అంతా. స్టోరీ తనదే, డైరెక్షన్ తనదే, ఎడిటింగ్ తనదే. తనదే అంటే చూసుకోవడం చేసేది వేరే వాళ్ళు. అంటే మామూలుగా ఏడీలు ఉంటారు కదా, ఏడీస్ ఎవరు లేరు, తను ఒక్కడే తిరుగుతారు అన్ని చోట్లకి. మా ప్రొడ్యూసర్ గారు కూడా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి అతని డెసిషన్ ఫైల్ అవ్వాలి, అతను ఏం చెప్తే అది అన్నట్లుగా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేసి ఆయనే చేయమని చెప్పారు మొత్తం అంతా. ఫైనల్లో ప్రొడ్యూసర్ గారు చూస్తారనమాట. అంటే ఇలా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవ్వచ్చు, డెబ్యూ హీరో అవ్వచ్చు, డెబ్యూ హీరోయిన్ అవ్వచ్చు, ఇలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటారండి. అలాంటి ప్రొడ్యూసర్స్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే మా శివమాగారు అని చెప్పుకోవచ్చు మేము. ఆయన మాకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మమ్మల్ని అంత గట్టిగా నమ్మారు. నమ్మినందుకు అవుట్పుట్ వచ్చింది మేము అనుకుంటున్నాము. ఆయన కూడా అదేవిధంగా చూసి ఫీల్ అయ్యారు. ఆయనకి ఇలాంటి ఆఫర్లు ఇంకా చాలా మందికి ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. దీని ద్వారా మేము తెలుసుకున్నాం. టెక్నికల్ టీం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
టెక్నికల్ టీమ్ అందరూ బాగా చేశారండి. డిఓపి అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు, అంటే లొకేషన్‌కి వచ్చినటువంటి స్టాఫ్ అవ్వచ్చు. అందరూ మాకు కోఆపరేటివ్‌గా నుండి, మా సపోర్టివ్‌గానే చేసి వర్క్ చేశారండి అంతా. ఇప్పుడు చమిందా కాకుండా ఇంకా లేడీ యాక్ట్రెస్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో? చెమిందా ఒకటే అండి. చెమిందా ఓకే. పూజా రెడ్డి అని ఒక ఆమె ఉందండి. నిఖితా రెడ్డి అనేసి ఇంకొక అతను. వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు దయ్యాలేనా? కాదు కాదు, నార్మల్ పీపుల్. నార్మల్ పీపుల్. తనే దయ్యం, తనే దేవత, తనే తన హీరోయిన్. మొత్తం. ఈ మూవీ మొత్తం తన చుట్టూ తిరుగుతూ ఉంటుందా? అంతా మొత్తం తన చుట్టే అండి. ఆ, తను లేకపోతే మూవీ లేదు. పాపబ్బా ఫస్ట్ టైమే లక్కీ ఆఫర్ కొట్టేసావు అనిపించిందా చమిందా? అవునండి. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు లాంచ్ విత్ దిస్ మూవీ. చాలా స్కోప్ ఉంది, చాలా యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది. సో మా డైరెక్టర్ సార్ హీ వాజ్ వెరీ క్లియర్ ఆఫ్ వాట్ హీ వాంటెడ్. నువ్వు ఇలా చెయ్యు, ఇక్కడ ఇట్లా రావాలి, ఇలా రావాలి, చాలా క్లియర్గా ఉండే. సో మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి, హోంవర్క్ చేసి అట్లా ఏం లేకుండే. సో ఆయన చెప్పింది మేము జస్ట్ ఇమోట్ చేసాం అంతే. ఇట్ వాజ్ సొంతంగా నువ్వేమీ చేయడం అది ఉంది మా బ్యాక్గ్రౌండ్ వర్క్. అంటే ఇప్పుడు ఫస్ట్ పిశాచిగా చేయాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ మూవీస్ చూడడం కానీ, ప్రాక్టీస్ మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేయడం మాకు చాలా హెల్ప్ అయింది. ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఎందుకంటే మాకు షూట్ చాలా లిమిటెడ్ టైం ఉండే. సో అందులో మళ్ళీ టేక్స్ ఎక్కువ అవ్వద్దు, ఇది అవ్వద్దు అని చెప్పి ఐ హ్యాడ్ మై బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ అండ్ ఆల్. ఇప్పుడు నీకున్న 3 రోల్స్లో ఏ చిన్న పాయింట్ మిస్ అయినా కూడా మొత్తం తలకిందులయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానికి వేరియేషన్ చూపించాలి, దేవతగా ఇటు దయ్యంగా. సో ఎన్ని మూవీస్ చూసావు నువ్వు? నేను ఫస్ట్ దేవతగా అంటే ఆ పాయిస్ క్యారీ చేయాలి, అంటే మరీ ఓవర్ అవ్వకూడదు, మరీ లో కూడా అవ్వకూడదు. సో ఆ లైన్లో ఉండాలి అని చెప్పి ఐ సా జగదేక వీరు అట్లోక సుందరి. సో ఐ సా హౌ శ్రీదేవి గారి తన డైలాగ్ డెలివరీ కానివ్వండి, తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ పేస్లో వాచ్ షీ క్యారీడ్. ఐ రీవాచ్ దోస్ కొన్ని సార్లు చూశాను. ఇంకా మళ్ళీ హారర్ సినిమాలకు వచ్చేసరికి కాంజరింగ్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అబ్సెషన్ వచ్చింది, బట్ మా సినిమా కొంచెం అంటే ఆ అబ్సెషన్ రేంజ్లో ఉంటుందని కాదు, బట్ స్టోరీ పరంగా కొంచెం అంతే ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవండి. ఏం లేదా? దయ్యం ఏదైనా చేస్తున్నట్టు? అంటే పార్ట్ ఆఫ్ లవ్ అండి, లైక్ Yes. ఇట్స్ దేర్. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఇప్పుడు తన కోసం లైక్ ఇది వచ్చింది అనుకుంటే ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది. లవ్ అన్నా కానివ్వండి, కోపం అన్నా కానివ్వండి, రొమాంటిక్ సీన్స్ అన్నా కావండి, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఇద్దరి మధ్యలో ఉంటాయి కదా ఈ సీన్స్, లవ్, సీరియస్నెస్, యాంగ్రీ, ఇట్లా ఈ దీంట్లో ఏది ఇబ్బంది అనిపించింది? నీకు డెబ్యూ మూవీ, తనకు డెబ్యూ మూవీయే, మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అనిపించింది? అయ్యే రొమాన్స్ సీన్స్ కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం అది చేయడానికి కొంచెం కంఫర్ట్ ఫీల్ అయిపోయాం. బట్ 1 or 2 టేక్స్కి అయిపోయినాయి. రియల్ లైఫ్లో లవర్ ఎవరు లేరా మీకు? ఎవరు లేరండి. ఎవరు లేరు. మీకు లేదండి, లేదు. మరి ఆ సీన్ చేయడం అంటే టాస్కే కదా. Yes, చాలా పెద్ద టాస్క్ అండి. అంటే మిగిలిన చాలా ఫాస్ట్ చేసాము. హారర్ లుక్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ ఫాస్ట్గానే అయిపోయినాయి. ఒక ఆ సీన్ వచ్చేసరికి తన దగ్గరికి నేను దగ్గరికి వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అన్నమాట. సో ఆయనకి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం, నాకు కొంచెం స్టార్టింగ్ షై ప్రాబ్లం ఉంటుంది కదండి. ఆ షై ప్రాబ్లం వల్ల దగ్గర తీసుకోలేకపోవటం. దగ్గరికి వెళ్తున్నాం కానీ మరి ఆయన ఏమంటారంటే ఇంకా క్లోజ్ అంటారు మానిటర్లో చూసి. అంతే కదా, న్యాచురల్గా ఉండాలి కదా మరి. సో అట్లా ఆ విషయం దగ్గర కొంచెం లేట్ అయింది. అండ్ కొన్ని టేక్స్ ఎక్కువ తీసుకున్నాం దానికి. అంటే ఈ మూవీ ఇప్పుడు హర్రర్ మూవీ అనగానే భయపడే సీన్స్ ఉంటాయి, భయపెట్టే సీన్స్ ఉంటాయి, ఏడ్చే సీన్స్ ఉంటాయి, ఏడిపించే సీన్స్ ఉంటాయి. ఏ సీన్స్ ఇప్పుడు ఏదైనా అట్లాంటి సీన్స్ ఉన్నాయా మీకు? ఏడ్చిన సీన్స్ అవి అనుకున్నంత ఈజీ అయితే కాదే, ఏడవాలి, ఏడిపించాలి. మీకుందా అట్లాంటి సీన్? అవును, ఏడ్చే సీన్స్ ఉన్నాయి. ఏడ్చారా? అవును. ఏడుపు వస్తుందా? వస్తుందండి, ఎందుకు రాదు. అంటే ఎమోషన్ అంటే ఆ టైంకి ఎమోషన్ మనం క్యారీ చేసుకోగలిగితే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. మన ఓల్డ్ ప్రీవియస్ ఉంటాయి కదా, ఏవో ఒకటి సిచ్యువేషన్ మనం ఆ టైంలో గుర్తుంచుకోవాలి, తెచ్చుకొని ఏడ్ చేయడం. మీరు ఏడ్చారా? లేదండి, అది మొత్తం ఏడిపించడం, తనంతా భయపెట్టడమే ఏడిపించడం, ఉంటుంది, అది ఆయన ఏడవడం ఉంటుంది. అది భయపడ్డారు, ఏడ్చారు, మీరు ఆ, భయపెట్టాను, ఏడిపించాను. బాబా ఆడపిచ్చాచి, నిజంగా ఆడపిచ్చాచేనా? అంటే రియల్గా కాదు, రియల్లో.
అదే అంటున్నాను, రీల్‌లో జీవించాలంటే రియల్‌గా యాక్టింగ్ చేయాలి కదా! అవును. యాక్టింగ్ అంటే ఈ సినిమాకి స్టార్ట్ చేసే ముందు 1 మంత్ మా ప్రొడ్యూసర్ గారు వర్క్‌షాప్ పెట్టారండి. హ్మ్. మీరెక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఫస్ట్ మీరు యాక్టింగ్ చేయండి. ప్రాక్టీస్ చేసుకోండి ఇక్కడ. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓకే అనుకున్నాక మనం షూటింగ్‌కెళ్దాం. తొందర లేదు మనకనేసి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారప్పుడు. స్టార్టింగ్ 1 మంత్ చేపిచ్చారు. కంటిన్యూ చేపిచ్చారు. మేము చేసాక ఆయన చూసి ఆయన ఓకే అన్నాక ముందు స్టెప్ తీసుకున్నాం అనమాట. తనికెళ్ళ భరణి గారితో మీకేమైనా సీన్స్ ఉన్నాయా? నాకేం లేదండి. మీకున్నాయా? లేదండి. ఆయన ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటది ఆయనది. ఆ! ఎవరితో ఎక్కువగా సీన్స్ వచ్చాయి మీకు? నాకు మొత్తం హీరో గారితోనే. మీకు? నాకు బెనర్జీ గారితో ఉంటదండి. ఆ! బెనర్జీ గారు, ఇంకా భద్రం గారితో ఉంటది. హుహు. వాళ్ళతో ఎక్కువ ఉంటాయి. రాజీవ్ కనకాల గారు. రైట్. ఇక మీ విషయానికొచ్చినట్లయితే మీరు ఇంతకుముందు అన్నారు డైరెక్టర్ గారి గురించి మాట్లాడారు. స్టోరీ నరేట్ చేసినప్పుడు అండ్ యాక్టింగ్‌కి స్కోప్ ఉంటే ఫ్యూచర్ బావుంటుంది అని నమ్మారు. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదనుకుంటాను మూవీకి యెస్. సంబంధించి. అవునండి. బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. మరి వితౌట్ ఏ బ్యాక్‌గ్రౌండ్. ధైర్యంతో ఈ స్టెప్ ఏసారు? అండ్ అందులో మన తెలుగు వాళ్ళు అంటేనే మామూలు విషయం కాదు. ఏదైనా పట్టుకుంటే అంత ఈజీగా వదలరు. అది అది మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంత కాంపిటీటివ్ వరల్డ్‌లో ఎలా సక్సెస్ అవుదాం అనుకున్నారు? అండ్ డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు నిజంగా ఇది రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని వచ్చిన మూవీ అన్నారు యెస్. గదా! అవును. సో, ఏంటి మీకు దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్? ఇదొచ్చేసి కొత్త కథండి మొత్తం అంతా. అంటే ఇంతవరకి ఎక్కడ రాలే ఈ స్టోరీ అనేది. హ్మ్. చాలా హారర్ సినిమాస్ వచ్చినాయి. మనకి థ్రిల్లర్ మూవీస్ వచ్చినాయి గానీ, బట్ ఇలాంటి స్టోరీ అనేది ఇంతవరకు రాలే ఎక్కడ. నేను చాలా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను. చాలా మందిని అడిగాను. డైరెక్టర్ గారు కూడా చాలా మందితో మాట్లాడారు. దీని గురించి చాలా రీసెర్చ్ చేశారనమాట. అంటే ఎట్లా చేస్తారు ఇది? చేయటంలో వచ్చే పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? అనేది మొత్తం రీసెర్చ్ చేసుకొని, ఇది చేస్తే మనకొచ్చే రిజల్ట్ ఏంటి? అది కూడా బేస్ చేసుకొని మేము మూవీలోకి దిగామనమాట. కమింగ్ బ్యాక్ టు మూవీకొచ్చేసరికి నేను రావడానికి ఏందంటే, అంటే ఎవరైనా సరే ఒక స్టెప్ పైకెళ్తానికి చూస్తారు గానీ, కిందకెళ్తానికి ఎవరు చూడరు. నేను ఆ విధంగానే ఒక స్టెప్ పైకొస్తానికి మూవీ ఎంచుకొని హీరోగా వచ్చాననమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదనేది సెకండరీ అది. కష్టపడేవాడికి ఎక్కడైనా సరే ఒక వాల్యూ ఉంటది. ఒక స్థానం ఉంటదనేసి నేను గట్టిగా నమ్ముతా అది. దాంతో పాటు మన సంకల్పం గట్టిగా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు ఆ అవకాశాలు రావచ్చు. ఏదైనా సరే అది ఏ ఫీల్డ్ అయినా సరే మనం గట్టిగా ఉంటేనే మనం పైకెదగలం అనే నమ్మకం నేను గట్టిగా నమ్ముతాననమాట. నేను ఫస్ట్ నుంచి కింద నుంచే పైకొచ్చినోడిని. నేను అది నమ్మే పైకొచ్చాననమాట. దానికి తోడు మాకు శివన్ ఉన్నాడు. ఆయన ఉన్నాడు గాని ఒక ధైర్యం అదొకటి నాకు. ఆయన సపోర్ట్ చేస్తాడు నాకు. ఆయన ఉన్నాడని ధైర్యం ఇప్పుడు అదొకటి. ఈ మూవీలో చూసుకున్నట్లయితే 'తనికెళ్ళ భరణి' గారు, 'రాజీవ్ కనకాల' గారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో, వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీ డెబ్యూ మూవీకే అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అని మీకు అనిపించలా? యెస్ అండి. రియల్లీ. వాళ్ళని కలిసి మాట్లాడటమే గొప్ప అనుకునే సిట్యుయేషన్ నుంచి వాళ్ళతో కలిసి యాక్టింగ్ చేయటం, స్క్రీన్ షేర్ చేయడం అనేది నాకు బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ మై లైఫ్. ఆహ్, దాంతో పాటు వాళ్ళతో చేసినప్పుడు ఏందంటే వాళ్ళు కొన్ని ట్రిక్స్ చెప్పేవాళ్ళు. హ్మ్. మనం ఈ విధంగా చేయాలి. మనం ఇలా చేస్తే ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాము. కెమెరా ప్రొఫైల్ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఉండాలి. నాకు బేసికల్లీ అవి కూడా తెలిసేవి కాదు. నాకు రాజశేఖర్ గారు, రాజీవ్ కనకాల గారు, బెనర్జీ గారు ఇవన్నీ మెలుకువలు కొన్ని చెప్పారనమాట. బెనర్జీ గారు గూడా ఉన్నారు. బెనర్జీ గారు హ్మ్. ఉన్నారు. బెనర్జీ హ్మ్. గారికి హీ రోల్ ఉందండి ఈ సినిమాలో. హ్మ్. టర్నింగ్ పాయింట్ బెనర్జీ గారి నుంచే టర్న్ అవుద్ది సినిమాలో. ఆహా! హ్మ్. ఓకే. అండ్ 'రాజీవ్ కనకాల' గారి రోల్ ఎలా ఉండబోతోంది కొంచెం? రాజీవ్ కనకాల గారిది డిఫరెంట్ రోల్ అండి. హ్మ్. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ వేరు. హ్మ్. ఈ సినిమాలో చేసే క్యారెక్టర్ వేరనమాట. హ్మ్. ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. చాలా బావుంటది క్యారెక్టర్ అతనిది. హ్మ్. ఆయనది కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ పార్ట్ అనమాట సినిమాలో. చాలా హార్డ్ వర్క్‌నే నమ్ముతాను అని చెప్పారు గదా! యెస్. మరి షూటింగ్ టైమ్‌లో మీకేమన్నా కాంప్లిమెంట్స్ వచ్చాయా? యాహ్! కొన్నొచ్చినియండి. హ్మ్. చాలామంది ఫస్ట్ సినిమా అయినా కూడా బా చేసావు, బా చేస్తున్నావు. కొన్ని సింగిల్ టేక్స్ అయినాయి. సింగిల్ టేక్స్‌లో కూడా హ్మ్. బా హుహు. చేసావు అని చెప్పేసి కొన్ని సార్లు అన్నారు. అందరైతే కొంచెం అప్రిషియేట్ చేస్తున్నారండి. ఓకే. కొత్తవాడివైనా కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కూడా ముందుకొచ్చి బా చేస్తున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి రాజీవ్ కనకాల గారు అన్నారు. బెనర్జీ గారు అన్నారు. భద్రం అన్న అన్నారు. అందరూ అలాది టీమ్ అందరూ అప్రిషియేషన్ ఇచ్చారండి. ఓహ్! చమిందా? వాట్ అబౌట్ యూ? చూడు సింగిల్ టేక్‌లో చేసేసారంటే మీది 3 వేరియేషన్ ఉంది ఈ అవును. మూవీలో. దేవతగా, దయ్యంగా అండ్ సో, మీకెట్లాంటి అప్లాజ్ వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్. నేనేమనుకున్నా పబ్లిక్‌గా గర్ల్ నెక్స్ట్ డోర్స్‌కి సెట్ అవుతుంది. ఐ థాట్ దట్. బట్ వీళ్ళు ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ లుక్ టెస్ట్ చేసాం ఫస్ట్. ఆన్ బోర్డ్ అవ్వకముందే లుక్ టెస్ట్ అన్నీ చేసి సెట్ అవుతుందా లేదా చేసాం, చూసాము. ఐ స్టిల్ రిమెంబర్ దేర్ వాస్ ఎన్ ఇంటర్వెల్ షాట్. మా ఇంటర్వెల్ షాట్ చూస్తే మీకు
సూన్ తెలుస్తుంది. అక్కడికి ద హోల్ సెట్ స్టార్టెడ్ క్లాపింగ్ బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ఇట్ వాస్ దేర్. ఇట్ వాస్ రియల్లీ నైస్. చాలా ఎవ్రీవన్ అప్రిషియేటెడ్. అసలు 3 వేరియేషన్స్ అంటే దేవకన్యగా క్యారీ చేయడం కానీ, పిశాచిగా చేయడం కానీ, యూ డిడ్ వెరీ వెల్. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ అండి. అసలు మూవీస్ చూస్తారా మీరు? అంటే ఇప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి స్టడీస్ చాలా ఇంపార్టెంట్. అవును. వాళ్ళకి చదవడానికే టైం ఉండదు. మీకు మూవీస్ చూసే టైం ఎక్కడ దొరికింది? రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి గారు, సో వీళ్ళతో యాక్ట్ చేయడము, స్క్రీన్ షేర్ చేసుకోవడము ఇదొక పెద్ద విషయం అని అనిపించింది గదా! ఎక్కడైనా భయపడ్డ సీన్స్, మీరు నిజంగా పర్సనల్‌గా భయపడ్డ సీన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను భయపడ్డ సీన్స్ అంటే అలా ఏం లేదు. హ్మ్. బికాస్ మాకు ముందే స్క్రిప్ట్ ఇవన్నీ తెలుసు కాబట్టి వి ఆల్ వర్ వెరీ థరో ఆఫ్ వాట్ వీ వర్ డూయింగ్. బట్ వాళ్ళతో చేయడం స్టార్ట్లో కొంచెం నర్వస్ ఉండే. హ్మ్. రాజీవ్ కనకాల దేర్ ఆర్ సచ్ బిగ్ యాక్టర్స్. బెనర్జీ గారు కానివ్వండి, తనికెళ్ళ భరణి గారు, రాజీవ్ కనకాల గారు, దేర్ ఆర్ పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళని మేము స్క్రీన్లో చూస్తూ, దుబాయ్లో స్క్రీన్లో చూస్తూ పెరిగాం. సో హ్మ్. వాళ్ళని లైవ్గా అయితే చూసి మూవీస్ చూస్తారైతే. యా. మా మమ్మీ డాడీ ఫుల్ మూవీ బఫ్స్. ఏం వచ్చినా కూడా రిలీజ్ అయితే దే యూస్ టు గో అండ్ వాచ్ ఎవ్రీథింగ్. నేను అంత ఎక్కువ కాదు, నాది మోర్ స్టడీ సైడ్ ఉండే. బట్ ఫ్యామిలీ అండ్ ఆల్ చెప్తూ ఉండే ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అండ్ ఆల్ దాట్. సో ఐ హ్యాడ్ అన్ ఐడియా. బట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేయడం కానీ స్టార్టింగ్లో కొంచెం నర్వస్ ఉండే. బట్ చాలా కంఫర్టబుల్. దేవర్ ఆన్ సెట్ ఇట్లా సీనియర్ జూనియర్ ఏమీ లేకుండే. హ్మ్. వెరీ కంఫర్టబుల్. చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ దెమ్. సో లొకేషన్‌లో ఎవరితో యాక్ట్ చేసినప్పుడు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యారు? పవన్ తోటా? లేదంటే లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు గదా! లేదండి, ఎవ్రీ వన్ లేకుండా నేను పవన్ ఇంకా మేము సేమ్ ఇది కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చెయ్యి అని అంటే కొంచెం చెప్పి చెప్పుకొని చేసేవాళ్ళం అండి. ఈ సీన్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బెటర్మెంట్ వస్తుంది, దీన్ని ఎట్లా బెటర్మెంట్ చేయాలనేది కొంచెం ముందే ప్రాక్టీస్ చేసుకున్నాం ఇద్దరం. అట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. అట్లా తను సీనియర్ యాక్టర్ చేసినప్పుడు కూడా వాళ్ళతో కొన్ని కమ్యూనికేట్ చేసుకుని చేసేదాన్ని. షీ ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ ఎక్కువ టిప్స్ మీరు తనకిచ్చారా? తను మీకిచ్చిందా? ఇద్దరం షేర్ చేసుకున్నాం నాతో. అంటే ఆ! ఇద్దరు ఒకళ్ళు ఎక్కువని కాదు, సమానంగా అంటే ఇద్దరం ఇద్దరం చేసుకున్నాం. డెబ్యూటెంట్స్ కాబట్టి వి డెబ్యూటెంట్ హ్యాడ్ దట్ ఓపెన్ స్పేస్. అంటే ఎవరికి తెలిసింది వాళ్ళది చెప్పుకుంటా చేసుకున్నాం అంతే. హ్మ్. ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి మొత్తం కోఆర్డినేట్ చేసుకుని వి డిడ్ ఇట్. ఇది యాక్చువల్లీ ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని వస్తున్న హారర్ మూవీ ఇది. Yes. సో ఈ మూవీ నిజంగా మీరు ఎప్పుడైనా విన్నారా మీరు? చదువుకునే టైం పక్కన పెడితే ఇలా జరుగుతాయి ఇవి అని ఎప్పుడైనా స్టోరీస్ విన్నారా మీరు? లేదండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిశాచి గురించి నాకు చాలా తక్కువ ఐడియా ఉంది. హ్మ్. బట్ ఇందులో మళ్ళీ కొత్తగా కర్ణ పిశాచి నాకు అసలు ఐడియా లేకుండే. కర్ణ పిశాచి అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ అండ్ ఆల్. ఇంకా డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు వీళ్ళు చేసిన హోంవర్క్, బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్ స్టోరీ అంతా చెప్పినప్పుడు ఓహో ఇలా ఒక కాన్సెప్ట్ అంటే ఇట్ వాస్ వెరీ న్యూ ఫర్ మీ. ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటుందా, ఇలా కర్ణ పిశాచి ఇలా చేస్తుందా, చాలా మంది ఇలా సఫర్ అయ్యారా, రియల్ ఇన్సిడెంటా, ఎలాంటి హోంవర్క్ చేశారు బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు? అది వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు తెలుసుకున్న మినిమమ్ తెలుసుకోవాలి గదా! ఎట్లా ఉంటుంది? ఏంటి? ఏముంది ఈ మూవీలో అంత రియల్‌గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి రివీల్ చేయాలనుకుంటున్నారు. అలాంటిది ఏముందంటారు? అంటే మామూలుగా మనం ఏదన్నా దేవుడిని ఒకటి అడిగామనుకోండి, కోరామనుకోండి, హ్మ్. అది తీరుస్తాడు, కానీ టైం పట్టిద్ది. హ్మ్. ఇది కూడా కొన్ని ఇవి నేనేమంటారు, శుద్ధ పూజలు ఉంటాయి కదా, హ్మ్. ఆ టైప్ ఆఫ్ పూజలు కాకుండా ఇది యక్షిని అనేది ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది మనకి జీ5లో ఒకటి. హ్మ్. ఆ యక్షినీల్లో మనకి 25 యక్షినీలు ఉంటాయి అనమాట. అందులో ఇది వన్ ఆఫ్ ది పార్ట్. హ్మ్. ఈ యక్షినీని పూజించడం వల్ల మనకి ఏమొస్తుందంటే, అంటే మెయిన్ చెప్పలేను, కొంచెం ఏమనుకోమాకండి. దీన్ని పూజించడం వల్ల మనకి మనకు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంటే తనకు నచ్చినట్టు ఉంటే మంచి ఉంటుంది, తనను కాదని చేస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది మన స్క్రీన్ మీద చూడాల్సిందే అండి. హ్మ్. కొత్తగా ఉండే స్టోరీ అంతా. సో మీ ఊర్లలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా రియల్ లైఫ్‌లో? మా ఊర్లో అంటే ఇలాంటివి కాదు కానండి, ఆ! దెయ్యం పట్టిందంటారు, హ్మ్. బ్లాక్ మ్యాజిక్ అంటారు, హ్మ్. అట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి, వింటూనే ఉంటాను. హ్మ్. రీసెంట్గా మా ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళకి పట్టిందని చెప్పి జరిగింది అట్లా. చూసారా మీరు? దర్గాకి తీసుకెళ్లారు, మాకు పూజలు చేయటం, అవి చేయటం అవన్నీ జరిగింది. ఆ! అంటే కొన్ని బిలీవ్ చేయాలండి, మనం దేవుడు ఉన్నట్టు దెయ్యం కూడా ఉన్నట్టే కదండి. సో సెట్స్‌లో మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? యాస్ ఎ డైరెక్టర్ తన డైరెక్షన్‌లో అండ్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అయిన సెట్స్లో అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. ఎవరు ప్రెజర్ పెట్టలేదు, ఎవరు ఫాస్ట్ అని చెప్పలేదు. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు టైం టేకింగ్ తీసుకుని చేయనివ్వండి, వాళ్ళకి అవుట్పుట్ బాగా ఎంత టైం వస్తుంది. పట్టింది మూవీ షూటింగ్‌కి? మూవీ షూటింగ్ ఒక 35 డేస్ పట్టిందండి. ఓకే. అండ్ లొకేషన్ వచ్చేసేసి ఏమైనా సెట్స్ వేశారా? లేకపోతే సెట్స్ ఏమీ లేదండి, ఒక విలేజ్కి వెళ్ళాము.
పెద్ద పెండెల్ అనే ఊరు ఉంది ఒకటి ఆ. వరంగల్ దగ్గర. పెద్ద మొత్తం పెండెల్, ఐ నో దట్ విలేజ్. యా ఆ ఊర్లోనే ఒక హౌస్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఒక హౌస్ లో మొత్తం షూటింగ్ అంతా హౌస్ లోనే, అక్కడే చుట్టుపక్కల చెరువు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, మొత్తం షూటింగ్ అంతా అక్కడ జరిగిందండి. వరంగల్ వ్యూవర్స్ కనెక్ట్ అయిపోతారు ఈ మూవీకి. వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కొత్తగా ఉందండి, స్టోరీ బాగుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఊళ్ళో కావచ్చు, అందరూ వచ్చేసి వాళ్ళు చూసేవాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసేవాళ్ళు. కొన్ని సీన్లు, ఒక సీన్ ఉంటుంది తినది హారర్ లుక్ ఉండేది, అది చూసి అక్కడ ఉన్న వాళ్ళే భయపడ్డారు అనమాట. లైవ్ అమ్మో, లోనే భయపడ్డారు వాళ్ళు. అంటే వితౌట్ మ్యూజిక్, వితౌట్ డిఐ తను డైరెక్ట్ చూసి భయపడ్డారు అనమాట. అంటే చమిందా? అంత లుక్ వస్తుంది సినిమా. అంత భయపెట్టేసావా? అవునండి. ఎస్, నేను కూడా టీజర్లో చూశాను. ఒక డైలాగ్ ఉంది, మా వ్యూవర్స్కి ఒక్కసారి చెప్పొచ్చు కదా, మా వ్యూవర్స్ని కూడా ఒక్కసారి భయపెట్టే ప్రయత్నం చేయి. చలో. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం, అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. పాప అంత అంటే ఐ మీన్ ప్రేమించిన వాళ్ళు Yeah. దొరకకపోతే ఏదో అవుతారంటారు కదా, అది ఏమన్నా ఉండొచ్చేమో ఈ మూవీలో అనిపిస్తోంది నాకు, లవ్కి సంబంధించి. మీరు వెయిట్ చేయాలి. అంటే నార్మల్ చూడాలి. ప్రేమ వేరు, పిశాచ్ ప్రేమ వేరు అనమాట. అట్లా ఉంటుంది ఈ సినిమా. అవునా? మ్మ్.